Ms. G. Tanuja Rani. At the outset, I would like to thank you, Chairman sir, for giving me the opportunity to put forth our party's view on the readjustment of representation of scheduled tribe in assembly constituencies of the state of Goa Bill 2024. Sir, the Constitution of India has several provisions to prevent the discrimination against the people belonging to the scheduled tribe and protest their right. I strongly support this bill, sir. Sir, ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మాటల్లో ఆదివాసులు ప్రపంచానికి మూలవాసులని సంస్కృతి సాంప్రదాయాలు వారసులని పలుమార్లు ప్రకటించారు. అభినందనీయం. కానీ అవి అన్ని మాటల్లోనే మాత్రమే మిగిలిపోయాయి. చేతల్లో మాత్రం వారు ప్రభుత్వం చేసింది శూన్యం. ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధికి ఆమడు దూరంలో ఉన్న నా ఆదివాసీ గిరిజన ప్రాంతం స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా ప్రగతి శూన్యం. ప్రపంచమంతా అభివృద్ధిపై పరుగులు తీస్తుంటే గిరిజన ఆదివాసీ ప్రాంతం మాత్రం కనీసం కరెంటు లేకుండా, రహదారులు లేకుండా, తాగునీరు సదుపాయం కూడా లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని అమాయక ఆదివాసీ జీవితాలు నేటికి దుర్భరంగా ఉన్నాయి. కనీసం దానికి కారణం ప్రభుత్వాలు ఆదివాసీ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం అని నా అభిప్రాయం. గిరిజనులకు రాజ్యాంగం ద్వారా కొన్ని ప్రత్యేక హక్కులు చట్టాలు కల్పించబడ్డాయి. అందులో ఒకటి 1/70 చట్టం. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్ తెగలకు భూభాగంలోని పూర్తి హక్కులు, అధికారాలు స్థానిక గిరిజనులకు మాత్రమే చెందుతుందని అక్కడి ప్రభుత్వం కూడా ప్రైవేటు సంస్థగానే పరిగణించబడినది. కానీ ఈ చట్టం నేడు ఉనికి కోల్పోయింది. స్వయం పాలన కొరకు పేసా చట్టం 1996లో తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలోని ఏం చేయాలన్నా గ్రామ సభల తీర్మానం ద్వారా మాత్రమే చేయాలని అధికారులు కల్పించిన గొప్ప చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది. గిరిజనులకు ప్రాణవాయువు లాంటి జీవో నెంబర్ 3 ఇది గిరిజన ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి గిరిజన ప్రాంతంలో ప్రాథమిక విద్యకు పటిష్ట పునాది వేసిన చట్టం. గిరిజన ఆదివాసీ ప్రాంతం భౌగోళికంగా వైవిధ్యం కలిగిన ప్రాంతం. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున దట్టమైన అరణ్యంలో నిత్యం కురిసిన వర్షాల్లో జంతువులు తప్ప మనుషులు నివసించడానికి కనీసం అవకాశం లేని అరణ్య ప్రాంతంలో నిత్యం మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి రోగాలు ప్రభవిల్లే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో మైదాన ప్రాంతం నుండి ఉపాధ్యాయులను నియమించి అక్కడ నివాసం ఉండలేక నెల రోజుల్లో 2-3 రోజులు మాత్రమే మొక్కుబడికి పాఠాలు చెప్పుకునేవారు. దీనివల్ల విద్య ప్రమాణాలు దారుణంగా పడిపోయి గిరిజన బాలబాలికలు ప్రాథమిక విద్య కూడా నోచుకోని పరిస్థితి కంటతడి తెప్పిస్తుంది. ఈ తరుణంలో చీకటిలో కాంతి వెలుగుల్లాగా జీవో నెంబర్ 3 తీసుకుని వచ్చి గిరిజన ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులను స్థానిక గిరిజన అభ్యర్థులకు మాత్రమే భర్తీ చేయాలన్న చట్టం తీసుకుని వచ్చి స్థానికంగా అర్హులైన అభ్యర్థులను తమ ప్రాంతంలోనే ఉన్న పిల్లలకు స్థానిక భాషల్లోనే తమ బోధన సర్దుబాటు చేసుకొని చక్కటి విద్యా ప్రగతిని బాటగా పరిచారు. అలాంటి జీవో నెంబర్ 3 విత్తనాలను మొలకెత్తి విద్యా ఫలాలను అందించే తరుణంలో ఈ జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. అయితే ఉద్యోగ అవకాశాలు లేక మైదాన ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేక మా గిరిజన ప్రాంతంలోని ఉన్న నిరుద్యోగ విద్యార్థులు ఎంతోమంది మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ప్రమాదం ఉంది సార్. అయితే దయచేసి పాలక ప్రభుత్వం మా కోసం కొత్తగా ఏమి చేయక్కర్లేదు, కానీ ఉన్న చట్టాల్లో హక్కులు మాత్రం తీసేయకండి. జీవులకు ప్రాణవాయువు ఎంత ముఖ్యమైనదో గిరిజన ఆదివాసీ విద్యా సంస్థలకు యువత ఉద్యోగ ఉపాధికి ప్రాణవాయువు జీవో నెంబర్ 3 సార్ పునరుద్ధరించాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరో జీవో తీసుకుని వస్తే గిరిజన ఆదివాసీ ప్రాంతాలకు 100% ఉద్యోగాలు స్థానిక గిరిజనులకి మాత్రమే భర్తీ చేయాలని కోరుకుంటున్నాను సార్.
వారు నేర్చుకోవాల్సింది కాకుండా గిరిజన ప్రాంతంలో ఉండే Please వాతావరణ conclude. భౌలికంగా స్వరూపానికి ఇదొక కారణం కావచ్చు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇదే నిజం సార్. ఈ జీవో నెంబర్ 3 మీద కొన్ని లక్షలాది మంది గిరిజన నిరుద్యోగులు ఆధారపడి ఉన్నారు సార్. ఖచ్చితంగా ఇట్లాంటి జీవోని మాత్రం తొలగించకుండా, లేకపోతే తొలగించవలసి అవసరం ఉంటే ఈ జీవో నెంబర్ 3ని ఇంకో జీవో నెంబర్తో మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Shri Sudhakar Singh. माननीय सभापति महोदय, मैं गोवा राज्य विधानसभा निर्वाचन क्षेत्रों में अनुसूचित जाति जनजातियों के प्रतिनिधित्व के पुनर्संयोजन विधेयक 2024 पर चर्चा में भाग लेने के लिए खड़ा हूँ। माननीय सभापति महोदय, यह विधेयक हम सभी के लिए एक महत्वपूर्ण प्रश्न खड़ा करता है। यदि अन्य राज्यों में भी जनजातीय संख्या में वृद्धि हो रही है तो क्या हम उन राज्यों के लिए भी ऐसे विधेयकों की उम्मीद कर सकते हैं? सरकार क्या कदम उठा रही है ताकि इस न्यायपूर्ण प्रतिनिधित्व को पूरे देश में समान रूप से लागू किया जा सके? आंकड़े यह स्पष्ट करते हैं कि झारखंड, ओडिशा, छत्तीसगढ़, बिहार जैसे राज्यों में अनुसूचित जनजातियों की संख्या लगातार बढ़ रही है। उदाहरण के लिए 2011 की जनगणना के अनुसार बिहार के जनजातीय क्षेत्रों जैसे जमुई, बांका और किशनगंज, कैमूर, रोहतास में जनजातीय संख्या में उल्लेखनीय वृद्धि हुई। क्या कारण है कि अन्य राज्यों में जनजातीय समुदायों के लिए ऐसे विधेयक पेश नहीं किए जा रहे हैं? क्या यह हम मान लें कि यह निर्णय चुनिंदा तरीके से लिया गया है और यह किसी राष्ट्रीय नीति का हिस्सा नहीं है? प्रतिनिधित्व केवल विधानसभा के सीटों का प्रश्न नहीं है, यह उन समुदायों को सशक्त बनाने का विषय है जिन्हें लंबे समय से उनके अधिकारों से वंचित रखा गया। मैं सरकार से आग्रह करता हूं कि जनजातीय जनसंख्या को पूरे देश में उचित प्रतिनिधित्व देने के लिए एक व्यापक नीति की तैयारी की जाए। मैं बिहार में एक चर्चा करना चाहता हूं कि कैमूर और रोहतास और उत्तर प्रदेश का जो सोनभद्र राबर्ट्सगंज का इलाका है, उस इलाके में कई ऐसी जनजातीय समुदाय निर्वास कर रहे थे, आज भी निवास कर रहे हैं, जो वह रूरल कम्युनिटी थे, शासक वर्ग थे। वह मैदानी इलाकों में एक लंबे राज्य जैसे कि खरवार, चेरो वंश के लोगों ने राज किया, और जब उन लोग मैदानी इलाके में जब राज कर रहे थे, खरवार और चेरो वंश के लोग, बाद में जब उनका राज समाप्त हुआ, लेकिन उनके समुदाय के लोग मैदानी इलाके में ही बस गए। आज तक बिहार में उनको जनजाति का दर्जा नहीं मिलने से उनकी सामाजिक और सांस्कृतिक पहचान का संकट से जूझ रहे हैं। यहाँ तक कि गोंड बिरादरी, लोहार बिरादरी, मुसहर बिरादरी जैसी आदिम जो जनजातियाँ हैं, उनको आदिम जनजाति का, अनुसूचित जाति का आज तक दर्जा नहीं मिलने से उन समुदायों में भारी रोष भी है। यहाँ तक कि कभी कभी हिंदी और अंग्रेजी के शब्दावली के आधार पर उनको आदिवासी